వెనకడికి నలుగురు దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తే ఓ దొంగని అట్టుకుని దొంగ దొంగ అంటే ఇదిగో వెనకాల ఉన్నవాడు నీ అమ్మ మొగుడా అని అడిగాడట. అలాగా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయంట. మరి వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వ్యవహారం అలాగే ఉంది. మరి పేటీఎం సెల్లర్ అకౌంట్లో పడలేదనో మరి దేనికో శ్యామల ఈ మధ్య అలిగిందట. అందుకే బయట కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇప్పుడు పేటీఎం సెల్లర్ కాహత్తా పడినట్లుంది, సాధ్యలు ఇచ్చేసినట్లున్నాడు. టక్కును బయటకు వచ్చేసి జనం మర్చిపోయిన డీప్ ఫేక్ వీడియో నిజం అంటూ ఆబద్ధాలు ఒలివేత్తు బిఆర్ నాయుడు మీద కామెంట్లు చేయడానికి వచ్చేసింది. మరి ఇంకా ఇదిగో ఇన్ని రోజులు ఎక్కడ ముద్దు నిద్రపోయిందో కనుక్కుందాం రండి. ఇదిగో శ్యామల, ఏంది మ్యాటరు? అందరికి నమస్కారం. సంస్కారం లేకుండా దొంగ నమస్కారాలతో ఏం పనిలే శ్యామల. కారం సరే, నమస్కారం ఇప్పుడు మొదలుపెట్టు. ఏందో నీ బాధ? ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. చూడు శ్యామల, మస్కాలు కొట్టే నమస్కారాలే అనుకున్నా పాత చింతకాయ పచ్చడి స్టోరీలు కూడా మా బాగా చెబుతావని ఇదిగో ఇప్పుడే నాకు తెలిసింది. ఏందేంది దాడి జరిగిందా? ఎవరి మీద? ఆయన బిఆర్ నాయుడు మీద మీ వాళ్ళు ప్రయోగించిన ఫేక్ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావేంది? అది ఫేక్ అని తేలిపోయింది కదా. మళ్ళీ నువ్వేంది దాష్టికాలు దోపిడీలంటూ కొత్త పలుకులు పలుకుతూ ఉన్నావు. బులుగు చీర కట్టి బులుగు స్క్రిప్టులు, అదే ఆ సాధ్యలు రాసిచ్చే స్క్రిప్టులు చదివితే సరిపోయిందా? నేను మాట చెప్పను. బిఆర్ నాయుడు మీద మీరు మరకేద్దాం అనుకున్నారు, మీదే మీ కొంప ముంచింది. ఇప్పుడు వచ్చి ఏం దాడి అంటావు? ఇంతకీ ఎవరి మీద? నీ మీద లేదా నీ పక్కనున్నోళ్ళ మీద? ఎవరి మీద ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేశారు? ముందా మ్యాటర్ చెప్పు. అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. స్టేషన్లో ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బిఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు, ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఓసోస్ నువ్వు పెట్ట కథలు పులిహోర కథలు కాదు, ఇదిగో క్రైమ్ కహానీలు కూడా మా బాగా చెప్తున్నావు శ్యామల. నువ్వు పావలా శ్యామలకి ఎక్కువ, ఆవిడే శ్యామల సినిమాకి తక్కువ అన్నట్లుంది నువ్వు మాట్లాడేది. ఇక్కడ 2 పాయింట్లు నేను ప్రధానంగా క్వశ్చనింగ్ చేయాలనుకుంటా ఉన్నాను. ఒకటి, వాళ్ళెవరి మీదో పడి ముఖాన్ని రక్కి రక్తం వచ్చేలా కొట్టి దాడి చేశారు అంటున్నావు. ఏవి ఆ గాయాలు? ఏవి ఆ దెబ్బలు? ఏవి ఆ ఘాట్లు? ఏవి శుభ్రంగా పేరంటానికి వచ్చినట్లు వచ్చారు కదా నీ పక్కనున్నోళ్ళు. ఇంకా 2వ పాయింట్, 6 దాటాక పోలీస్ స్టేషన్లో మహిళను ఉంచకూడదనే రూలు బాగుంది, చాలా బాగుంది. ఆ రూల్లో తప్పేం లేదు. అయితే ఇక్కడ నువ్వు చెప్పడమే అసలు బాగలేదు. నీకేం అర్హత ఉంది? నువ్వేమన్నా లాయరువా? మీ లీగల్ టీం కదా ఈ విషయం మీద సదరు పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేయాల్సిన వాళ్ళ మీద కేసులు వేయాలి. నీకేం హక్కు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈ 2 పాయింట్లలో బలం లేదు, నీ బలహీనత తప్ప. ఎన్నో గోవులు చనిపోయాయి గోశాల్లో. దానికి ఆయనే బాధ్యులు. కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతోంది, కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం దొరుకుతోంది, దానికి ఆయనే బాధ్యులు. భక్తులు తొక్కేసినట్లు చనిపోతున్నారు, దానికి ఆయనే బాధ్యులు. సరైన
కనీసం క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మంచినీటి సదుపాయం కూడా లేదు. మనం చూస్తూనే ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, మేము ఇంతసేపటి నుంచి గంటల తరబడి ఉన్నాం, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని భక్తులే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొండపైన చూస్తే. మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారం అంటూ ఎంత దుమారం లేపారు, అసలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న మీ వీడియోలు బయటకు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే తప్పేంటి అని మాట్లాడతారా మీరు? ఏంటేంటి భక్తులను టీటీడీ పట్టించుకోవట్లేదా? క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకి సాంబార్ రైసు, కట్టె పొంగలి, మజ్జిగ, పాలు, మంచినీరు ఇస్తున్నారని భక్తులు చెబుతుంటే నువ్వేంది శ్యామలక్కాయ్ అట్ట అబద్ధాలు చెబుతా ఉన్నావు? కళ్ళు పేలిపోగలు, అసలే యాంకరమవి, బోలెడు భవిష్యత్తు ఉన్నదానివి. కళ్ళు పోతే జనం చూడలేరు, ఫ్యాన్స్ గుండె చెరువు అవుతుంది. అంచేత ఈ అబద్ధాలు పక్కనెట్టి జగన్ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు చెబుతూ జగన్ అవును చేశాం తప్పేంటి అని ధైర్యంగా మీ ఏ విషయాల్లో అన్నాడో చెప్పు. అడుగుతున్నా కదా అని బట్టు చెయ్యకు, మొహమాట పడకు. నా కోసం ప్లీజ్ ఒక్కసారి నిజాలు చెప్పు, నేనెవరికి చెప్పనంటున్నాను కదా. అవును లడ్డూపై అబద్ధాలు చెప్పాం, తప్పేంటి? అవును మహిళలపై మేము రక్తాలు వచ్చేలాగా కొట్టాం, తప్పేంటి? అవును కొండపై మాంసాహారం దొరుకుతోంది, తప్పేంటి? మందు దొరుకుతోంది, తప్పేంటి? భక్తులు చనిపోతారు తొక్కిసలాట్లో, తప్పేంటి? శబాష్, ఇది కదా నేను నీ నుంచి ఆశించింది. జగన్ రెడ్డి అప్పట్లో తప్పేంటి అని బలుపుతో చెప్పిన మాటలు ఇవే కదా శ్యామల. మీ బాసు అసలు రంగు బయట పెట్టినందుకు శ్యామల నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలి, అవార్డో రివార్డో ఇవ్వాలి. ఫైనల్ గా ఏం చెబుతావో చెప్పి ఇక బయలుదేరు శ్యామల, మేకప్ కరిగిపోతా ఉంది కదా. ఏ రోజైతే మీరు స్వామి ప్రసాదంలో వేలు పెట్టారో అప్పటి నుంచి మీ పతనం మొదలైంది. అది ఏ స్థాయికి మీరు పడిపోతారు అనేది 2029లో చూసుకుందాం. అప్పటి వరకు కూడా ఆ స్వామి ఆశీస్సులు, హిందూ మత పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా. ఏందమ్మాయి శ్యామల, మళ్ళీ జగన్ మీదే పంచులేస్తా ఉన్నావు. నెయ్యి కల్తీ చేసి శ్రీవారి ప్రసాదం లడ్డూ చేశారని జగన్ అండ్ కో మీద పీకల వరకు పెట్టుకున్నట్లున్నావు కదా. అరే 2024లో జరిగిన ఘన సన్మానం కంటే 2029లో మరింత జరుగుతుందని శాపనార్థాలు పెడతా ఉన్నావు. సర్లే, శివరాఖరికి శ్రీవారి శాపానికి ఎవరు మట్టి కొట్టుకుపోతారో కూడా చెప్పు. భూమన కరుణాకర్ రెడ్డి గారిపై, భూమన అభినయ్ గారిపై సరిపోయింది. వాళ్ళిద్దరేనా? ఇంకా చాలా మంది ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ఏమైనా సొద్దపోస కాదు కదా. జగన్ కూడా 2029లో మరింత పెద్ద దెబ్బే తగులుతుంది, వేచి చూడు. ఇక చాలే, వెళ్ళిరా శ్యామల, వెళ్ళిరా.